బాగులోనికి వెళదాం. టైం ఎంత అయింది? 9 గంటల 10 పావా అది 9 తీసుకుందాం. ఒకసారి మనం 12వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. 12వ కీర్తనలో ఇదట ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీది పాడదైనది. ఇదొక శృతి, అంత అష్టమ శృతి. ఈయన కూడా దావీదు గారు కూడా ఒక పాటలు పిచ్చోడు, సంగీతం పిచ్చోడు అనమాట. సితార వాయిస్తాడు, ఫ్లూటు వాయిస్తాడు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. ఆయన రాసే పాటలన్నీ కూడా అనుభవం, తన జీవిత అనుభవంతో కూడినటువంటి. మరి అలాగూ అభిషేకంతో అనుభవంతో కలిగిన పాటలు కనుక కొన్ని వందల సంవత్సరాలు కదా, వేల సంవత్సరాలు గతించిపోయినా ఆ గొప్ప భక్తుడు రాసిన పాటలు మనందరం పాడుకుంటున్నాం. 23వ కీర్తనలో యెహోవా నా కాపురైన కీర్తన, దాని భక్తులు రకరకాలుగా రాశారు దాన్ని కదా, అందరం పాడుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని ఈ మాటల్ని వ్రాసిన పాటలు చాలా ఉన్నాయి. ఈ 12వ కీర్తనలో కూడా ఏ శృతి మీద పాడదగినదో, అంటే ఈయనకి రాగాలు కూడా తెలుసు అనమాట. శృతి, లయ ఇవన్నీ తెలుసు. పాటకు ఆధారం ఏంటంటే చక్కటి శృతిలో ఉండాలి కదా, తాళం సరిగా ఉండాలి, కరెక్ట్ తాళం, ఇవి కరెక్ట్గా ఉండాలన్నమాట. వీటిలో పాడినప్పుడు చాలా ఇంపుగా సొంపుగా ఉంటుంది. దానికి తోడు కొద్దిగా మెలోడీ మధురంగా ఉంటే స్వరం అందరూ ఆలకిస్తారు. ఏదేమైనా ఎవరైనా నేను బాగా పాడాలి అనుకున్న వాళ్ళు సాధన చేయాలి. పాటలు ఏదో అందరూ పాడినప్పుడు కలిసి పాడటం కాదు, కానీ నేను పాడాలి లోన్లీగా పాడాలి అనుకున్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. పాటని సాధన చేస్తే చక్కగా పాడతాం. అంతేగాని కొంతమంది పాడతానంటారు, ఆ పుస్తకం మైక్ చేతిలో పెట్టుకొని పేజీలు తిప్పుతూ ఉంటారు, పుస్తకం కదా, పాటల పుస్తకం. కాబట్టి అన్ని సిద్ధపాట్లు ఉంటే మన ఆసక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మధురంగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుని యొక్క వేదన ఏంటంటే, యెహోవా నన్ను రక్షింపుము అంటున్నాడు. ఎందుకు రక్షింపు అంటున్నాడు? ఏంది ఈయన ఒంటరిగా ఈయన వ్యక్తిగతంగా ఇలాగ పలుకుతున్నాడు ఏంటి అని మనం ఆలోచిస్తే, భక్తి గలవారు అది పరిస్థితి. ఏమైందంటే, ఎందుకు రక్షించమన్నాడు? ఇది ప్రాణహాని కలిగిద్దనా, లేకపోతే ఆస్తి ఐశ్వర్యం ఎవరైనా కాజేస్తారనా? కాదండి. తన యొక్క భక్తి జీవితాన్ని ఈ భక్తిహీనులందరిని చూసి ఎక్కడ పోగొట్టుకుంటానో, భక్తిహీనుని అయిపోతానన్న భయం ఆయనకి. మన అందరికి స్పష్టంగా తెలుసు కదా, ఎంతో చక్కగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారితో ఉండేటువంటి లోతు కుటుంబమే సొదొమ గొమొరకు వెళ్ళి ఏమైపోయారు? విశ్వాస భ్రష్టులు అయిపోయారు, భక్తిహీనులు అయిపోయారు. ఎందుకంటే 6 నెలలు స్నేహం చేస్తే వీళ్ళు వారు అవుతారంట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపడాల్సి నాశనం చేసేస్తుంది. ఇంట్లో ఎంతో క్రమశిక్షణగా బ్రతికేటటువంటి స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళగానే ఎందుకు వాళ్ళు డ్రగ్స్కి, రకరకాల దుర్వ్యసనాలకి బానిసలై భ్రష్టులైపోతున్నారంటే అక్కడ సహవాస దోషం. తప్పేం లేదులే, మీ అమ్మ మీ నాన్న మమ్మీలాగా ఉండారు వాళ్ళు, ఇదిగో ఇట్లాగ డ్రింక్ చేయాలి, ఇక్కడ స్మోక్ చేయాలి, ఇట్లాగ ఉండాలి, మమ్మీలాగా ఉండకూడదు కదా. ఇలాగ మాయ మాటలతో కొందరు మంచి వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. మరి ముఖ్యంగా
10th అయిపోయిన తర్వాత స్కూల్ లైఫ్ అంతా, ఎందుకంటే నేను స్కూలు కాలేజీలో అది అనుభవించినాడు కాబట్టి చెప్తున్నాను. స్కూల్ లైఫ్ కల్లా కపటం లేనిదన్నమాట. ఒకరి ఎడల ఒక ప్రేమ కదా, మంచితనం. ఎవరికన్నా వాడు అన్నం తెచ్చుకోకపోతే రారా మనం కలిసి తిందామని తింటాం. బుక్స్ లేకపోతే అందరూ తలా ఒక రూపాయి వేసుకుని, మా రోజులు రూపాయలే, ఇప్పుడు వందలు వేసుకుని బుక్స్ కొనియడం, మా ఇంటికి రారా అని తీసుకువెళ్ళటం. బట్టలు నీకు సరిపోయినాయా, తీసుకోరా, తీసుకో, నీకు భలే బాగుంది డ్రెస్ అంట. ఇట్లా ఉండేవి. అప్పుడు చాలా ప్రేమ కలిగి ఉండేది. వెళ్ళేటప్పుడు కాలేజీ అదే 10th అయిపోయిన తర్వాత అందరు ఏడ్చాం, ఆడపిల్లలు అందరు ఏడ్చుకున్నాం. ఎందుకంటే ఆ స్నేహం, ఆ బంధం, ఆ ప్రేమ వేరు కదా. ఇంకా మాస్టర్ గారు చూసరి, ఏంద్రా ఎక్కడ ఏడుతున్నారు, మీరు రేపు కాలేజీలకు వెళ్ళాలి, అయిపోయిన తర్వాత యూనివర్సిటీలకు వెళ్ళాలి, ఆ తర్వాత ఉద్యోగాలు చేయాలి, చాలా ఉందరా ఆ జీవితం, ఇప్పుడు ఏడితేట ఇక్కడ 10thలోనే కూర్చుంటారేంటి అని మేము మాస్టర్ గారు వాళ్ళని కూడా, వాళ్ళంటే కూడా బాగా ప్రేమ మాకు. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవాళ్ళు, మేము గౌరవంగా వాళ్ళని గౌరవించేవాళ్ళం. వాళ్ళు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు, మేము వాళ్ళని వదిలిపెట్టలేదు. అట్లా ఉండేది. ఇది హై స్కూల్ లైఫ్. కాలేజీకి వెళ్ళినాక రాజకీయం అనేది ఎంటర్ అయింది. వాడికంటే నేను స్టైల్గా ఉండాలి, వాడికంటే నేను గొప్పగా ఉండాలి. అక్కడ ఏమి లేనివాడు కూడా చాలా ధనవంతులకు బిల్డప్ ఇస్తాడనమాట. వాస్తవాలు చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్, విద్యార్థులు పాడైపోవటానికి కారణం చెప్తున్నా. వాడెవడో ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, వాళ్ళయ్యా లంచాలు తీసుకొని వడ్డీలకి ఇచ్చో జనాలను ముంచో వాడు సంపాదిస్తాడు కోట్లు. వీడు బైకుల మీద వస్తాడు, కారులో వస్తాడు. వాడికి ఫ్రెండ్గా ఉండాలని వీడు పేదాడు. ఇట్లాగ రకరకాలుగా ఈ సహవాస దోషం వలన కాలేజీలో విద్యార్థులు డ్రగ్స్కి, స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా రకరకాల దుర్వ్యసనాలకి, చివరికి డబ్బులు లేకపోతే దారి దోపిడీలు చేసి కూడా జనాల్ని హతమార్చడం జరుగుతూ. స్నేహం అనేటటువంటిది మనం మంచి స్నేహితులను ఎన్నిక చేసుకోవాలి. అది మంచి వాళ్ళని మనం ఎన్నిక చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వాసులతో వాక్యం చెబుతున్న సంగతి ఏంటంటే, నీవు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. ఆ రిఫరెన్స్ తెలిస్తే చదివించి వినిపించండి నాకు. మీరు భక్తిని కాపాడుకోవాలని ఈవేళ దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఎవరు ట్రబుల్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ అసలు నా సబ్జెక్ట్ ఏంటంటే చేతులు ఎత్తటం, చేతుల గురించి మాట్లాడాలి. నేను 12వ కీర్తన దేవుడు చూయించాడు. కొరింథీపతుల అమ్మగారు లేరా ఇక్కడ? మీ అమ్మగారు చదువు. 2 కొరింథీ 6వ అధ్యాయము, 2 కొరింథీ 6వ అధ్యాయము 14 తేనమా. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు? నీతికి దుర్నీతికి, ఈ 2 మాటలు అలాగుంటున్నాను, తర్వాత చదువు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, అరే బాబు, మీరు ఎవరితో? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, జోడుగా ఉండొద్దు. గాడిదను గుర్రాన్ని కట్టేయలేరు, గాడిదను ఎద్దును అరకతనటానికి కట్టరు. ఎద్దే ఉంటాయి ఎక్కువ భాగం. విజ్జోడుగా ఉండకూడదు. ఎందుకంటే మరలా ఏమంటాడు తర్వాత? నీతికి, అది ఇక్కడ వినండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం. అర్థమవుతుందా? వినాలి విశ్వాసులు మీరందరూ, బాప్తిసం పొందిన వాళ్ళు మీరందరూ. నీతి అంటే ప్రభు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది, ప్రభువా నా జన్మ కర్మ పాపాలను క్షమించని ప్రభు రక్తంతో కడగబడి బాప్తిసం పొందినప్పుడు ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం నానా. కనుక ఈ నీతికి దుర్నీతి, వాడికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, పవిత్రమైన బ్రతుకంటే ఇష్టం ఉండదు, లోకం, పాపం, లోక సంబంధమైనటువంటి ఈ లగ్జరీ, ఈ సుఖం వాళ్ళకు అవసరం. నీ అనుభవం వేరు, నీ అనుభూతి వేరు, నువ్వు నీతిగా తీర్చబడినటువంటి విధానం వేరు. కనుక అలాంటి నీతికి దుర్నీతికి
నీతిహీనులకి ఏమి, వీళ్ళకి స్నేహం అని చెప్పండి మీరు. భక్తిలో భ్రష్టులయ్యే విధానాలు చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. నీకు ఇచ్చినటువంటి రక్షణ ఏదో నీళ్ళలో మునిగి లేచేయాలి అన్నట్లుగా ఉండకూడదు. అది చాలా విలువైంది. కోట్ల రూపాయలు ఇచ్చినా అది దొరికేది కాదు కదా. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి అది నరకం తప్పించుకొని పరలోకాన్ని సంపాదించుకుంటమే ఈ దైవ నీతి. అది యేసయ్య కూడా మొదట నా రాజ్యాన్ని నీతిని, దీనికేం పొత్తు, వాళ్ళతో ఏంటి సాంగత్యం, వాళ్ళతో నీకు చెప్పు, నీకేం సాంగత్యం. ఇది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ అదే భయపడుతున్నాడు మహారాజు అయ్యుండు కూడా, జిగటగల ఊబి నుండి ఆ నాశనకరమైన గుంట నుండి లేవనెత్తబడిన వాడు ఈయన. ఇలాంటి వాడు భయపడుతున్నాడు వీళ్ళందరిని చూసి, దుర్నీతి పరులను, ఈ భక్తిహీనులను, వీళ్ళందరిని చూసి భయపడుతున్నాడు. బాబోయ్, నేను వాళ్ళకలా ఎక్కడైపోతానని. తర్వాత ఏమంటాడా అమ్మా, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చూసావా, క్రీస్తుకని సైతానికి ఏమి సంబంధము. అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. బాగా వినాలి విషయాలు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి ఏమా. చూడండి, దేవుడు భక్తుల మధ్యలో నివసించి ఏం చేస్తున్నాడు, సంచరింతును. నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున చూసారా, నేను మాకు అది మాట చెప్పేది, దేవుడే చెప్తున్నాడు వాక్యం ద్వారా. మీరు వారి మధ్య నుండి బయలువెడలి. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. భక్తులు ఏం చేయాలి, అవిశ్వాసులు, దుర్నీతి పరులు, భక్తిహీనులు, వీరి మధ్యలో నుండి ఏమవ్వాలి, ఏం చేయాలి, బయలువెళ్ళి. అది కావాల్సింది. ఎలాగుండాలి, ప్రత్యేకత. భక్తులకు ప్రత్యేకత అనేది చాలా అవసరము. అది మాట్లాడు, లేకపోతే 10 రూపాయలు నువ్వు అప్పు, లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకో అని. ఈ రీతిగా ఎంత బట్టికే ఉండాలి, అంత బట్టికే ఉండాలి. టచ్ మీ నాట్ అంటే అంటనట్లు మనకు అవసరం, లోకస్తులు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా పర్యాలు చెప్పానుగా, వైట్ డ్రెస్ వేసుకుంటాం, మామూలు బ్లాక్, బ్లూ, గ్రీన్ వాటి మీద ఏ డ్రాప్స్ ఏం పడ్డా కూడా కనబడవు. వైట్ డ్రెస్ మీద, తెల్లటి వస్త్రాల మీద ప్రతి మచ్చ మరక కనబడుతుంది. నువ్వు రక్షించబడ్డావు, హృదయశుద్ధిని కలిగి ఉన్నావు. ఏదైనా నీ క్యారెక్టర్ విషయంలో నీ ఎవరితో, ఒకవేళ లోకస్తులతో, తప్పుడు పనులు చేసేవాళ్ళతో, దుర్వ్యాపారం చేసేవాళ్ళతో నువ్వు వాళ్ళతో కలిసి ఉన్నా, వీడేందో ప్రార్థనకి వెళ్తాడుగా, వీడికి మామూలు స్నేహితులు మామూలు వాళ్ళు కాదే. అర్థం చేసుకోండి మీరు. అనుభవంతో చెప్తున్నాను. నేనేం చేశానంటే, పాస్టర్ కాన్ఫరెన్స్ విషయంలో ఒక 500-600 మంది పాస్టర్స్ని ఆహ్వానించి వాళ్ళందరూ సందేశం అందించి వాళ్ళకు కావలసినటువంటి ఆ గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉన్నటువంటి సమయాలు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఒక 5-6 పాస్టర్లు వాళ్ళందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి వాటాల దగ్గర, డబ్బుల దగ్గర తేడా వచ్చేసింది. ఇంకొచ్చి ఒక్కొక్కడు నాకు చెబుతున్నాడు, అన్నా వాడు ప్రెసిడెంట్ అని పెట్టాం కానీ వాడు ఎలాంటి వాడు అనుకున్నావని, అతను యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నాకు చెప్తున్నారు.
ఇలాంటోడు అంటే నాకు మామూలు కోపం రాలా. వాళ్ళు కాదరా చెడ్డోళ్ళు మీరు. వాడు అలాంటి దుష్టత్వంలో ఉన్నాడని తెలిసి అతను నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వాడు నా కారులో కూర్చున్నాడు, వాడు బైక్ వెనక నేను కూర్చున్నాను. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ పెద్ద ఆయన కూడా వాళ్ళాటోడు అనుకుంటారు. నన్ను అంత నీచునిగా చేయటానికి చేశారా దుర్మార్గులారా? వాడు కాదు మీరు కూడా రావద్దు పోండి అని గెట్ అవుట్ అని నెట్టిపడేసి. చాలా మన ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. దాని విలువను గురించి దావీదు గారు చెప్తా ఉన్నాడు. అంత గొప్ప ప్రవక్త ఏమంటాడు యెషయా ప్రవక్త? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య పెదవులు గల ప్రజల మధ్య నివసిస్తున్నాను, ఇంకేముంది నేను చచ్చాను, దేవుని చూశానని భయపడుతున్నాడు. అంటే దేవుని పాదాల దగ్గర జీవించే వాళ్ళు భక్తులు చాలా నిష్ఠా నియమాలతో ఉండాలి. చెప్పానుగా, ఆ నిష్టను నువ్వు పోగొట్టుకున్నావు అనుకో లోతు భార్యలాగా అయిపోతావు. ఇంకంతే. ఏమైంది లోతు భార్య? ఉప్పు ఇంక దేనికి పనికిరాంది. కనుక ప్రతి విశ్వాసి కుమారి కుమార్తె మీ బ్రతుకులు జాగ్రత్తగా కాపాడుకోండి. మారు మనసు లేనోళ్ళు, లోక సంబంధంగా దుర్వ్యాపారాలు చేస్తున్నవారు, నిష్ఠా నియమం లేనటువంటి వారు, వాళ్ళకి ఏమైనా కావాలని పెట్టు, ఇవ్వు, ఇంకంతవట్టుకే. వాళ్ళ క్రియలలో వాళ్ళ సాంగత్యంలో పాలిభాగస్తులు కాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పవిత్రమైనటువంటిది భక్తి జీవితం. ఈయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఏందిరా బాబు, యెహోవా నన్ను రక్షింపు, భక్తి గలవారు, అదే భక్తి గలవారు ఒక్కడే ఇంకా అట్లాగే ఉండిపోయాడు. ఎలాగైందంటే ఈయన పరిస్థితి నోహు గారిలాగా అయిపోయింది. చూడండి ఆదికాండం 7వ అధ్యాయం, అక్కడ చూడండి ఎలాగుంటుందో పరిస్థితి. నాయన 7వ అధ్యాయం మొదటి వచనమే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట. అది చూసారా, నోవహు దినాలలో ఎంతోమంది ప్రజలు భూమిని నిండించారు. అంతమంది ప్రజలు ఉన్నా ఆ తరములో నోవహు ఒక్కడే ఎలాగున్నాడంట? అది నీతి మంతుడుగా ఒక్కడే కనబడుతున్నాడు. అంత జనాభా ఉంటే చూడండి, ఒక్కడు కనబడుతున్నాడు. నెక్స్ట్ ఏముందన్నాను అక్కడ? కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అర్థమవుతుందా? రక్షణ పొందుకున్న ఓ కుమార్తె, ఓ కుమారుడా, ఎవరు నీతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, నోవహు వలె నీ నీతిని నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే దేవుడే నీకు అండగా ఉండి నీ భక్తిని బట్టి నీ ప్రార్థనను బట్టి నోవహుతో ఏమంటాడు? నీవును నీ ఇంటి వారందరూ, అదే మీ ఇంటి వాళ్ళందరికీ దేవుడు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. అది పోరాడు బ్రదర్, ప్రార్థనకు రాకపోయినా నువ్వు పోరాడు తల్లి, నీకెందుకు, నువ్వు పోరాడు, ప్రార్థన చేయి. నోవహు ఒక్కడే పోరాడాడు. వాళ్ళ భార్యకి దేవుడు ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వలా, లేకపోతే ఇద్దరు కలిసి అలాగ సమావేశమైనప్పుడు నోవహులో నుండి దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడలా. డైరెక్ట్గా ఒక్కడు నోవహుతోనే మాట్లాడాడు దేవుడు. తన భార్యతో ఆయన చెప్పుకున్నాడు, తన కుమారులతో చెప్పుకున్నాడు, తన కోడళ్ళతో చెప్పుకున్నాడు. ఒక్కడు 7గురిని రక్షించుకున్నాడు. హల్లెలూయా. అది ఒక్కడు. నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ కూడా ఓడలోనికి ప్రవేశించండి. ఇంకంతే. మీకు ఛాయిస్ ఇస్తున్నాను, అందరికీ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈవేళ దైవాత్మ ద్వారా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నోవహు ఒక్కడైనా
ఇంటి వాళ్ళందరినీ ఎలాగ రక్షించుకున్నాడో నువ్వు రక్షించబడ్డా నీ బంధువులను, నీ మిత్రులను, నీ సన్నిహితులను, వాళ్ళందరినూ ఈయన ఎలాగ ఓడలోకి నడిపించాడో నీవు దేవుల్లోకి వాళ్ళని నడిపించాలి. నువ్వు వాళ్ళమ్మడి పడిపోవటం కాదు, వాళ్ళ పద్ధతులు ఆచరించటం కాదు, వాళ్ళు చెప్పినట్లు చేయటం కాదు, నీవు చెప్పినట్లుగా వాళ్ళు చేయాలి. ఎందుకంటే నీలో దైవాత్మ పని చేస్తున్నారు కనుక ఆత్మనియమంలో నువ్వు బ్రతుకుతావు. నిజంగా వాళ్ళ మీద నీకు సరైన ప్రేమ ఉంటే, వాళ్ళతో కలిసిమెలిసి నువ్వు మంచిగా ఉండాలనుకుంటే నీవు వారిని దేవుల్లోకి నడిపించు. హల్లెలూయా. ఇది కావాలి, ఇది మనలో ఉండాలి. బలహీనులుగా ఉండకూడదు. లోతు భార్యలాగా, ఇస్కరియోతు యూదాలాగా ధనం చూపించినప్పుడు అప్పుడు అన్నా కైప ఆ బృందంతో చేరి యేసయ్యను అప్పగించేశాడు. అది కాదు బ్రతుకు. బిలాము ప్రవక్త అయ్యుండి డబ్బు మూట చూపించగానే బాలాకు దానికి లోబడి దేవుని బిడ్డలను శపించడానికి ఆరంభించాడు. బ్రతుకు, భక్తి బ్రతుకు చాలా విలువైంది. దాన్ని కాపాడుకుంటే ఎంతో దీవెన నువ్వు సంపాదించుకుంటావు. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడి ఇంటిని రక్షించుకున్నాడు. ఉన్న వాళ్ళంతా, స్త్రీలంతా, వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరట ఎలా ఉన్నారటండి? వీళ్ళు లోబడి నల్లని. అర్థమవుతుందా నీకు, మీ అందరికీ? ఒకవేళ నువ్వు రక్షించబడ్డా బంధుమిత్రులు దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఉంటారు. వారు లోబడనొల్లరు. అయితే మోషే వలె నీ స్థితిని, లేక మన స్థితి మనం జాగ్రత్తగా. అది దావీదు గారు ఆ పోరాటం, ఆ బాధ, అది వీళ్ళందరూ ఉన్నారు. బాబోయ్, నా భక్తి ఎక్కడ పత్రం అయిపోద్దని. ఆయన రాజరికం పోయిద్దని భయపడలేదు, డబ్బులు పోతాయని భయపడలేదు, వాళ్ళు వెళ్ళిపోతారని భయపడలేదు. కానీ దేవుడు వెళ్ళిపోతాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు నాలో నుంచి. దేవుడే తొలి. భక్తి లేకపోతే దేవుడు వెళ్ళిపోతాడు, దేవుడు లేకపోతే ప్రభావం పోతుంది. ప్రభావం పోతే ఎక్కడ మనకు శాంతి ఉండదు, అక్కడ మనకు స్థానం ఉండదు. నెక్స్ట్ ఏమంటాడు నాన్న? కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చూసారా ఎంతవరకు వెళ్ళిపోయిందో? ఏం చేస్తానంట? వాళ్ళు కాల్చి పడేస్తాను, నేను గొప్ప జనంగా. అది నువ్వు నేనైతే పోనీ పేడ వదిలిపోయింది అనుకున్నావు. ఆయన అలాగా లేదయ్యా, అది నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? ఎంత ప్రయాసపడితే జనాలందరూ ఏమనుకుంటారు? ఎర్ర సముద్రం నుండి పాయలు చేసావు, మన్నాతో పోషించావు, బండ నుండి నీళ్లు ప్రవహించి దాహం తీర్చావు, ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసావు. ఈనాడు వాళ్ళ దేవుడు వాళ్ళ అరణ్యాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని చంపేశాడని ఎందుకు ఈ టాక్, ఎందుకు బ్యాడ్ టాక్ ఎందుకు? వదిలే కానీ వాళ్ళని క్షమించాయా అని ఈయన ఒంటరిగానే దేవుడు పాద సన్నిధానంలో చేతులెత్తి ప్రార్థన గట్టిగా చప్పట్లు కొట్టారు. దైవ భక్తులు నిజంగా అంటే ప్రభువారు అలాగ నశింప చేయాలని ఉద్దేశం కాదు. కానీ కొన్ని మాటలు ఎలాగుంటాయంటే దేవుడు టెస్ట్ చేయడానికి, భక్తుల్ని అది పరిశీలన చేయటానికి, పరీక్షించడానికి కొన్ని మాటలు ఆయన ఉపయోగిస్తాడు. నాకు గదయ్యా, నేను ఒంటరిగా ఎట్లా నా స్థితిని నేను కాపాడుకున్నాను, నాకులాగా ఈ ప్రజలందరూ కాపాడబడాలని దేవుని దగ్గర మోషే విజ్ఞాపన. అది కనుక ప్రియ దేవుని పిల్లలారా వినండి, మీరు భక్తి జీవితంలో ముందు మనం కాపాడబడతాం. దావీదులా
మన స్థితిని మనం కాపాడుకుందాం. కొందరు భక్తులు నేను చూపిస్తాను, మీ అందరికి తెలుసు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. దినవట కోసం ప్రార్థన చేయాలమ్మా. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. చూసారా, బయలునకు ప్రవక్తలు ఎంతమంది? 480 మంది. ఈయన ఇక్కడ విషయాలు బాగా గమనించండి. ఇక్కడ చరిత్ర మీకు తెలుసు, అయినా నన్ను జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా దేశం ఇశ్రాయేలు దేశం, అంటే యెహోవాయే తమకి దేవుడు. ఆయన మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప మీకు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకొని మీరు పూజించకూడదు, దండాలు దశకాలు పెట్టకూడదని ముందే చెప్పేశారు. మొదట ఆజ్ఞ. ఈ ఆహాబ్ అనేటటువంటి వాడు రాజైన తర్వాత యెజబెల్ అనేటటువంటి ఒక బయలు దేవత భక్తురాలు చేసుకుంది, విగ్రహారాధికురాలు. ఇంకా ఏం చేసింది? ఇక లానలతో వీటి మాయ మాటలతో, మీకేనా ఏంది గుడి, మాకు కూడా గుడి కావాలిగా, కట్టిస్తావా లేదా అని అడిగింది. చూడండి ఎట్లా ఉండదు. కొంతమంది సర్వనాశనం చేస్తారు భర్తలు. కొన్ని మనం వినాలి కానీ అన్నీ వినకూడదు. అది ఎవరైనా సరే కొన్ని వినాలి, ఫాలో అవ్వాలి. భక్తి సంబంధంగా డిస్టర్బ్ అవుతున్నప్పుడు వాటిని మనం వినవలసిన అవసరం లేదు. ఒక సందర్భంలో అసలు భక్తులు చాలామంది, సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు, ఇలాంటి మహాభక్తులు ఉన్నారు. ఏం దేవుడు, ఏం మతం, ఏం ప్రచారం, వదిలేస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రానంటే, లేకపోయినా పర్లేదు కానమ్మా, నన్ను పరలోకానికి చేసిన నా దేవుడు కావాలని అలా వచ్చినటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు. ప్రభువు నిమిత్తం, సత్యము నిమిత్తం కొన్ని ఉన్నాయి. అన్నిటికీ మనం తలవకూడదు. భక్తి జీవితం ఏ సందర్భంలో పాడవుతుందో దాన్ని జాగ్రత్తగా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ గమనించాలి. ఆ స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఆహాబ్ అనే రాజు ఆ విగ్రహారాధికురాలైనటువంటి యెజబెలు చేసుకున్న దాన్ని బట్టి ఒక బయలు గుడే కట్టించేసింది. ఎంతమంది ప్రవక్తలు అంటున్నానా? 450 మంది పూజారులను ఏర్పాటు చేసేసింది. చేసేలేక జనాలు ఏమైపోయారంటమ్మా, అయ్యా ఇంకెళ్ళకి అర్థం కావట్లా. అసలు రాజుగారే ఒక పెద్ద గుడి కట్టించాడు, అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ పూజలు పురస్కారాలు 450 మంది పూజారులు ఉన్నారు. అసలు ఈ బయలా దేవుడా లేకపోతే యెహోవా? సందేహాన్ని పుట్టించాడు ఈ దరిద్రుడు. ఎంతో నిష్ఠా నియమాలతో ఉండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనిపించుకునేటటువంటి స్థితి వాళ్ళకి. అసలు నిజ దేవుడిని రూపం ఆపేశాడు, డైవర్ట్ చేశాడు. మరి స్త్రీలారా, పురుషులారా, ఇది మీరు బాగా గమనించాలి. భక్తి జీవితం అంటే ఆటపాటలు కాదు, గురుగులాట కాదు, ఇష్టమైతే చేద్దాం లేకపోతే లేదులే ప్రార్థన అన్నట్లు కాదు. ఇది అన్నిట్లో మనకు ఒక స్థిరత్వం ఉన్నప్పుడు కొద్ది శ్రమైన ఆ తర్వాత అభివృద్ధి నువ్వు కనులారా చూస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని విడవడు ఎన్నడు. 10 దినములు శ్రమ కలిగినా ఎలా ఉండాలి మనం? నమ్మకం అనేటటువంటి భక్తి జీవితంలో చాలా అవసరం. ఈ రోడ్డు దగ్గర ఆ పాటలాగా ఉండకూడదు. ఒక పిల్లాడంట, స్టూడెంట్, వాడు స్కూల్లో ఏం చెప్తారు, మనకు భూమి ఎట్లా ఉంటుందని చెప్తారు, మీరు చెప్పండి. మన అందరికి తెలుసు కాబట్టి వెళ్ళిపోయి ఇంకా వాడు చదువుకుంటున్నాడంట. వాళ్ళ నానేమో వ్యవసాయదారుడు. భూమి గుండ్రముగా ఉండును అని చదువుతాయి. ఏంద్రం అన్నానంట నాన్న. భూమి గుండ్రం నాన్న, ఎవరు చెప్పారు నీకు? భూమి బలపరువుగా ఉంటుంది, సదరంగా ఉంటుంది. గుండ్రం ఉంటే నేను పంట ఆడ పండించేవాడిని అని తెలియదు కదా శాస్త్రం పాపం అని. కానీ ఒకటి బాగా కొట్టాడంట. కొట్టగా ఏం చేస్తావాడు తట్టుకోలేక
అక్కడ చదువుకుంటున్న ఇంట్లోనేమో భూమి బల్ల పొరుగుగా ఉండదు. ఇదే చదువు అక్కడ చదివితే మళ్ళీ మా సట్టవాలనుకుంటాడు. నేనేం చెప్పాను, నువ్వేమి ఈ తట్టుకోలేక వాడు స్కూల్ లేదేమో భూమి గుండ్రముగా ఉండును, ఇంటి దగ్గరేమో భూమి ఈ పాటలు పాడగాలండి. లోకంలో ఒకలాగా లోకస్తులతో దేవుని బిడ్డల దగ్గర మందిరంలో ఒకలాగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వేసే నా రక్షకుడు నా ఎక్కడికి వెళ్ళినా నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది అలా కొనుక్కోడు. యాహాబు అనే రాజు సర్వనాశనం చేసేసాడు. వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు రాజుగారు అట్లా ఉన్నాడు కదా, అదే కరెక్టే అనుకుంటున్నారు కొంతమంది కాదులే మన పితరులు మరి మోషే గారి దగ్గర నుంచి చెప్తుంది కదా ఇట్లా అనుకుంటున్నారు. రెండు తలపుల మధ్య తడబడుతున్నారు. మనం సరిగ్గా లేకపోతే ఆత్మీయ జీవితం కొద్దిగా దేవుడి దగ్గర రావాలనుకున్న వాళ్ళు కూడా రాదు వాడు. ఎందో వాడు అప్పుడు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లున్నారు ఇట్లున్నారు అన్ని చేస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇది కావాలి బట్ ఏమో అని వాళ్ళ మైండ్ ఇతరుల మైండ్ పోగొట్టేటట్టు మనం ఉండకూడదు. ఇతరుల మైండ్ బాగు చేసేటట్టు మనం. ఆ సమయంలో ఏలియా ఒక్కడే ఒక్కడే రోషంగా ఉన్నాడు. మళ్ళీ నాన్న ఇంకోటి చదువుతారా? 19వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజు గ్రంథమేనా? అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిది. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. చూసారా ఎలా ఉన్నాడు? మాత్రమే వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేశాను. బాగా అర్థం చేసుకోవాలి. అంత మాత్రం నీ ప్రాణమే, మన ప్రాణాలు ఏం పోవు. ఎందుకంటే మన ప్రాణం కదా, ఈ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి, కొలసి 3 అన్నట్టుగా మన జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉంది. మన ప్రాణం తీయడం అంత తేలిక కాదు. చాలాసార్లు యోబు గ్రంథం చదివి ఉంటాడు, విని ఉంటారు. ఏం చేశాడు సైతాను గాడు? ఏమన్నా చేసుకోవాడు. శరీరాన్ని చేస్తావో, ఆత్మని దోచుకుంటావో, ఎముకలు ఏం చేస్తావు, కానీ అతని ప్రాణం తీయటానికి నీకు అధికారము లేదు. అది అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని. ప్రాణాన్ని ఎవడు, మన ప్రాణాన్ని ఎవడు తీయటానికి అధికారం లేదు. ఆయన సెలవిచ్చే తప్ప మన ప్రాణాలు తీయటానికి ఎవ్వడికి అధికారం లేదు. అది విషయం. వాడేం చేయలేడు, వాడు తీయలేడు. కనుక మనం వాడేం చేస్తాడు, ప్రాణం పోయిద్ది అని భయపడవలసిన అవసరం లేదు. దేవుని దగ్గర అది భద్రం చేయబడి ఉన్నది కనుక నిశ్చయంగా దేవుడు మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడు. మనం చేయవలసిందంటే మన భక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది అక్కడే మిగిలాడు. ఒక్కళ్ళే మిగిలి పోరాడుతూ ఎంత ధైర్యం అంటే ఆయనకి. వాళ్ళ దగ్గర రోషంగా ఆయన పోరాడాడు కదా. రండి మనం బలి అర్పిద్దాం, మీ దేవుని పేరట మీరు అర్పించండి, మా దేవుని పేరట మేము బలి అర్పిస్తాం. కిటికీలు తీసుకోండి, మీకు గాలి కాదు, అర్పిస్తాం. ఏ యొక్క బలి పశువు మాంసం అది బుగ్గి చేయబడుతుందో ఆకాశం అగ్గి వచ్చి దహించి ఆయనే దేవుడు అని వాళ్ళు ఏం చేస్తారంటే బయలు పూజారులు ప్రవక్తలు బలిపీఠం కట్టించి వాళ్ళు బలిపీఠం ఆ బలిని అర్పించారు. ఉదయం నుండి ఎప్పటి వరకు? సాయంకాలం వరకు. బయలా రా, నువ్వు బ్లేడులతో కత్తులతో కోసుకుంటున్నారు, ఇట్లాగా నాలుక మీద గుచ్చేసుకుంటున్నారు, ఎగురుతున్నారు, అది చేస్తున్నారు. అసలు ఒక ఉలికైనా పలుకైనా లేదు, ఏం లేదు. ఇంక ఏలియా గారు బలిపీఠాన్ని చక్కగా కట్టించి దాని మీద ఏమేమి వేయాలి అన్ని అమర్చి యెహోవా నామంలో ప్రార్థన చేయడం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎంతో
18వ అధ్యాయంలో 37 ఇలా ప్రార్థన చేయి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు. చూడండి ఎంత గట్టిగా, దృఢముగా, స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇది కావాలి భక్తి. ఈ భక్తి కావాలి ప్రతి దేవుని కుమార్తెకి కుమారుడికి. ఇంకెలా పడితే అలాగ చెప్పానుగా, ఏ రోడ్డు పాట ఏ రోడ్డు దగ్గర ఆ పాట అన్నట్లుగా ఉండకూడదు, ఇలాగే ఉండాలి. యెహోవా నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇది కావాలి. నీ హృదయం వాళ్ళ వైపు తిరగడం కాదు, వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరగాలి నాన్న, అది కావాలి. ఏలియా ఒంటరిగానే ఉన్నాడు, ఎవ్వరు లేడు. దేశమంతా ఒక గుంపేమో పూర్తిగా బయలు దేవత వైపు వెళ్ళిపోయారు కదా, ఒక గుంపేమో బయలా లేకపోతే యెహోవా ఎవరు దేవుడు అని 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఒక్కడే ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఇంట్లో ఎంతో పోరాటం కలుగుతూ ఉండొచ్చు. నువ్వు ప్రార్థనకి వెళ్ళిన దగ్గర నుంచి ఏం కలిసి వచ్చిందో చెప్పు, ఏం సంపాదించావు చెప్పు, ఏం వచ్చిందో చెప్పు. అన్ని కష్టాలు, నిందలు, అవమానాలు అన్నీ పోగొట్టు ఉంటామే కానీ ఏమీ లేదు. కాబట్టి అది మానేసేయి, ఇట్రా అని కొందరు నిన్ను ఇలాగ శోధిస్తూ ఉండవచ్చు. ఏది శోధించినా ఏమి చేసినా ఇదిగో రోషము కలిగి మనము ఎవరిలాగా ఉండాలి? ఏలియా వలె ఉండాలి. నా ప్రార్థన అంగీకరించమని అతడు అలాగూ బలిపీఠాన్ని అంత కూడా ఏర్పాటు చేసి అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి అది అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలి వేసిరి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. అది అర్థమవుతుందా? మన భక్తి జీవితాన్ని ఏలియా వలె మనము రోషంగా కాపాడుకుంటూ మాత్రమే కాకుండా, ఏలియా ప్రవక్త రాజుకు భయపడలేదు, రాణికి భయపడలేదు. ఎందుకంటే వాళ్ళు దైవ భయం లేకుండా, దైవ భయం విడిచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేశ ప్రజలందరినీ సర్వనాశనం చేశారు. ఇప్పుడు వారిని మరలా తమ చూపు, తమ ఆలోచనలు, తమ హృదయం యెహోవా దేవుని వైపు తిప్పాలి. ఈ కష్టమైన నష్టమైన భరించాలి. ధైర్యంగా ఏలియా నిలబడ్డాడు. నువ్వు నిలబడితే కుమార్తె, దేవుడు నీ ఇంటిని ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడు. నువ్వు నిలబడితే కుమారుడా, సమస్తమైన వాటిలో దేవుడు నీకు అండగా ఉండి జయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గమనించాలి దేవుని పిల్లలు. అడ్డదిడ్డాలుగా వంకరగా భక్తి జీవితాన్ని పతనం చేసుకోకూడదు. అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, వినే దేవుడు ఎవరు, చూచే దేవుడు ఎవరు, అంగీకరించే దేవుడు ఎవరు, సృష్టికర్త యెహోవా దేవుడని అప్పుడు వాళ్ళు గ్రహించగలిగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు గట్టిగా? యెహోవాయే. అందరూ వాళ్ళ హృదయాలు యెహోవా దేవుని వైపు చూసారు. కొన్ని లక్షల మందిని దేవుని వైపు త్రిప్పినటువంటి భక్తుడు, ప్రవక్త ఏలియా. నువ్వెందుకు నీ భక్తి జీవితాన్ని కాపాడుకొని తిప్పకూడదు? ఇంకా మీ నాన్న తాగుతూనే ఉండాలా? ఇంకా నీ ఇంట్లో శ్రమలు ఉండాలా? ఇంకా నీ ఇంట్లో ఈ నష్టము నాశనమేనా? దీవెన నీకు మంచి ఫోన్ కాల్, మంచి శుభవార్త వినపడొద్దా? ఇదిగో అబ్బాయి ఇలాగ అయిపోయాడు, మంచిగా నాన్న మానాడు, అమ్మాయి ఇలాగుంది, వాళ్ళు అలాగే వెళ్తున్నారు, ప్రార్థనకి ఇలాగ ఉన్నారు, ఇప్పుడు అంత మారిపోయింది పరిస్థితి అనేటటువంటిది వద్దా? చెప్పండి.
నువ్వు సరిగుండు, అప్పుడు మారతారు. మనం మారితేనే మనుషులు మారుతారు. ఈ ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం గడ్డిపాడులో 2 బాప్తీసాలు ఇచ్చాం. వాస్తవంగా వాళ్ళు మాకు తెలియదు, కానీ మన దగ్గరకు వచ్చే విశ్వాసులు వాళ్ళ బంధువులు అన్నమాట, అక్కడ తీసుకెళ్ళారు. దానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే, సంఘ పెద్దలు, ఏనండి మీరు కూడా బ్రదర్స్, అక్కడ సంఘ పెద్దలు ఏం చేశారంటే, ఒక 7 రోజులు వరుసగా 7 రోజులు అక్కడ ఇంట్లో ప్రార్థన పెట్టారు. 7వ రోజు నన్ను పిలిచారనమాట. నేను కూడా వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఇంక వాళ్ళు అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని రక్షణకు సిద్ధపరిచాడు. వాస్తవం ఏంటంటే, ఆయన ఆ టాపీ మేస్త్రి ఆయన గారు, ఆయన బాగా డ్రింక్ చేస్తాడు. ఈ తాగుడు వీటి వలన అప్పులు పాలయ్యాడు. సరే, ఆయనకి బాప్తిస్మం ఇచ్చాం. ఒక 2 రోజుల క్రితం దర్శించాం. ఫిబ్రవరి నుంచి ప్రతి నెల వాళ్ళు రావడం, మార్చి వాళ్ళ నెలలో కూడా రావడం, రొట్టె ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ముఖం ఒకలాగుంది. ఇప్పుడు చక్కగా కళగా చాలా అందంగా కనబడతా ఉంది. వాళ్ళిద్దరు కూడా, 2 భార్యాభర్తలు వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి ఆ రొట్టె కార్యక్రమం అప్పుడు వాక్యం విని రొట్టె తీసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. దూతల్లాగా ఉన్నారు. చాలా ఆనందం వేసింది. ఆయన చెప్తాడు, అయ్యా, నేను మందిరానికి వచ్చిన దగ్గర నుంచి నాకు మనసు శాంతిగా ఉంది, హాయిగా ఉందయ్యా. ఒకరోజు ఒకవేళ మానుకుంటే ఏందో నాకు పోగొట్టుకున్నట్లుగా ఉంది, నాకు చాలా హాయిగా ఉందయ్యా అని సాక్షి ఇస్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో. మారిపోయాడు, త్రాగుడు మానాడు, అన్నీ మానిపోతే నేను అన్నాను, నువ్వు ఆయన మాట విన్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ అప్పులన్నీ నువ్వు హాయిగా ఉంటావయ్యా, నీ ద్వారా దేవుడు చాలా ఉన్నతమైనటువంటి విధానాన్ని ఆయన కలుగు చేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇది అర్థమవుతుందా? మనం సరిగా ఉంటే కుటుంబాలనే మారుస్తాం. మనం మారిపోతే మన జీవితంలో ఏ విధమైన జయాన్ని మనం పొందుకొనలేమో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాక్యాధారంగా ఈ రక్షణ విధానాన్ని, భక్తి జీవితాన్ని మనం దాని విలువను తెలుసుకోవాలి. ఆ విలువ నీకు తెలియనప్పుడు నీ జీవితంలో నీ బ్రతుకే విలువగా ఉండదు. అది ఇంకా బలహీనంగానే ఉంటుంది. ఎంత ఉజ్జీవాన్ని తెచ్చుకొచ్చాడు ఏలియా గారు, ఎంత బలాన్ని తెచ్చాడు, దేశాన్ని లక్షల మంది ప్రజలను బాగు చేశాడు. మీ అందరికీ తెలుసు కదా, అంతకుముందు ఏమైంది చెప్పండి? అంతకుముందు ఏమైంది? గట్టిగా ఎందుకు వచ్చింది కరువు చెప్పండి? వర్షము. అది ఎన్ని సంవత్సరాలు పడలా? 3.5. అర్థమైందా? ఇప్పుడు మనం యాకోబు పత్రిక వెళ్ళిపోదాం. ఏలియా మన వంటి, చూడండి, మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షం పడొద్దని అతడు ఆసక్తితో, ఇదేంటండి అన్నాను, 1 నిమిషం రా, ఇదేంద్ర బాబు, ఇంత ప్రవక్త అయ్యుండి వర్షము కురవకూడదు అని ప్రార్థన చేసాడేంది? ప్రార్థన చేస్తే ఏమైంది నాన్న? 3.5 సంవత్సరములు అది భూమి మీద వర్షము కురవ. అర్థమవుతుందా? 3.5 సంవత్సరాలు. ఇదేం భక్తుడు, ఇదేం ప్రవక్త, వర్షం కురవద్దని ప్రార్థన చేశాడు, వర్షం లేకుండా చేశాడు, పంటలు పండకుండా చేశాడు, దేశానికి కరువు వచ్చేటట్టు చేశాడని కొందరు అనుకోవచ్చు. ఏంది వాడు డబ్బులు అడిగితే ఇవ్వు అంటుంది అమ్మ నాన్నతో. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్నేహితులతో వాడు సిగరెట్లు తాగుతున్నాడు, బడెగ్గొట్టి సినిమాలకి
వెళుతున్నాడు. చూశాడు తండ్రి వీడికి అన్నీ ఈ గారాబం ఎంత పడితే అంత డబ్బులు చేతికి చెడిపోతున్నాడు, వీడిని అన్ని కంట్రోలు చేయాలి. అది తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి చెప్పాలి గట్టిగా. అది మీరు అంటలేదండి, మీ పిల్లల్ని కొట్టట్లే మీరు, జాగ్రత్త, బెత్తం ఆడాలి. మేము చిన్నప్పుడు మా నాన్న ఒక పేను బెత్తం తెచ్చి సూర్యులో పెట్టేవాడు పూరిళ్ళు. రే నాన్న అక్కడ బెత్తం అందరూ కొట్టేస్తాడనేది మా అమ్మ భయం అప్పుడు మాకు. అది అంత దూరంలో మా నాన్న వస్తున్నాడు అంటేనే టకటక కూర్చొని పుస్తకాలు ముందు పెట్టుకునేవాళ్ళం. ఆ కోపం మెరిసికి వచ్చింది, ఆ క్రమశిక్షణ. వీడు వస్తున్నాడు, మా మాట ఎండవు, ఊరక చూస్తూ ఉంటాడు ఫోన్లు, రే అనగానే ఒడిగిపోతాడు వాడు. మన పిల్లల్ని మనం విశ్వాసం దేవుని పిల్లలను కంట్రోల్లో పెట్టాలి. ఇలామో తెగ ప్రార్థనకి వెళ్ళి ఏంది వాడు ఆ గొడవ అనేటటువంటి తెచ్చుకోకూడదు మనం. ఎందుకు ఈయన ప్రవక్త వీడు ప్రార్థన చేశాడు వర్షం కొనుక్కుని అంటే వీడు కడుపు నిండింది, వీడు మాట అంటలేదు. వీళ్ళు విచ్చలవిడిగా తప్పుడు పనులు చేస్తున్నారు. అది ఒక్కసారిగా నీళ్ళు కడుపు మాడితే అబ్బా అంటారు. ప్రార్థనలు నీతిమంతులు ఏది చేసినా మన మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. ఒకడు రావడం నేను ప్రసంగం చేయాలంటాడు, రావడం నేను అది చేయాలి ఇది చేయాలి. కొంతమంది పెత్తనాల కొరకు పరిగెత్తుతూ ఉంటారు. పెత్తనాలు ఎవరు భక్తి నేర్పిస్తారు ముందు. ప్రతి సేవకుడు సేవకురాలు మోకరించటం, ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం, ఇవన్నీ. ఒక్కొక్కడు ఏం చేయడు పరిచర్య, హీరోలాగా ఇట్లా రూమిరుసుకొని వస్తాడు. పరిచర్య చేయాలి, వాళ్ళకి ప్రసంగాలు కావాలి. ప్రసంగం కాదు, మొదట పరిచర్య కావాలి. తగ్గించుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు ఎక్కడ ఆఫీసులో ఎట్లున్నా పర్లేదు, కానీ ఇక్కడికి వచ్చేలేకే తన్ను తాను తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చిస్తాడు. పోయిన ఆదివారం మెసేజ్ మీరు వినుంటారు పరిచర్యని గురించి. సమూయేలు ఎందుకు అంత అయ్యాడంటే అతడు యెహోవా ఎదుట ఏలియాకి ఏం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు కనుక ఆ దేశానికి ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి అయ్యాడు. అది భక్తి జీవితం అభివృద్ధి అనేది తగ్గింపులో పరిచర్యలో నుండి పుట్టుకొస్తుంది. అది చేయనివాడు ఒకవేళ తాను ఏదో 2 వాక్యాలు నేర్చుకొని ప్రసంగం చేసినంత మాత్రాన వాడు సేవకుడు, దైవజనుడు, భక్తుడు కానే కాడు. అతడు వేషధారి, డాంబీకుడని పిలువబడుతాడు. ఇప్పుడంతా వేషధారుల గుంపు, డాంబీకుల గుంపు ఎక్కువైపోయింది. యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి చెప్పాను, ప్రతోడు ప్రసంగం చేయటం యూట్యూబ్లో పెడతాం. వాడికి మారు మనసు ఉండదు, ఉండదు, భక్తి ఉండదు. అలాగుంటే వాళ్ళ బ్రతుకులు. ఏం చేస్తాడంటే దేవుడు ఒక్కోసారి అలాంటి వాళ్ళని భ్రష్టాత్మకి వదిలేస్తాడు. వాడు ఏం చేయడు. వీడు అనుకుంటాడు, అబ్బా దేవుడు నాకు తోడై ఉండి ఎంత గొప్ప పేరు వస్తుందని. పేరు కాదురా బాబు, ఒకేసారి లాగి ఒకే దెబ్బ కొడతాడు, ఇక పైకి లేగవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తిలో. ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడు ఏలియా గారమ్మా? ఏ విధంగా? ఏ ఆసక్తితో? అత్యాసక్తితో. అది వర్షం కురవలేదు, పంటలు. ఇప్పుడు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అదే ఆ పవర్ ఎక్కడి దాకా వచ్చిందంటే ఆహాబు యెజెబెల్ దాకా వెళ్ళిపోయింది. దీని అంతటికి కారకుడు ఎవరంటే వాడొకడు ఉన్నాడే, ఏలియా. అర్థమవుతుందా మీకు? వాడే కారకుడు, ఎక్కడున్నారు పట్టుకురండి అని సైనికులు పంపడం కూడా జరిగింది. భక్తి విధానం, దేవుని తీవ్రత పొందుకున్న వాళ్ళు ఆ లక్షణ విధానాలు వేరే ఉంటాయి. అది లోకానికి ఎవరికి అర్థం కాదు. ఇరుకులో పడేస్తాడు దేవుడు. మనం పశ్చాత్తాపం అయినప్పుడు ఇరుకులో నుండి ఏం కలుగు చేస్తాడు? స్తోత్రం, హల్లెలూయా. ఇరుకులో నుండి విశాలతను కలుగా చేశాడు. ప్రార్థన వర్షం కురవకూడదు. మళ్ళీ చదువునా. నెక్స్ట్ ఏమంటాడు? అది అతడు మరలా ఎందుకు ప్రార్థన చేశాడు నన్ను అలాగుండరా. మరలా ఏం చేశాడు? అది మొదటేమో వద్దన్నాడు, ఇప్పుడు కావాలని ప్రార్థన. కారణం ఏమిటంటే ప్రజలందరూ తెలుసుకున్నారు యెహోవాయే
వాళ్ళ హృదయాలు కూడా ఏం చేశారు చెప్పండి నాన్న? దేవుని వైపు అది తిప్పుకొని, అది పాత నిబంధనలేండి, ఇప్పుడు చంపటాలు ఏమి ఉండవు. మన మనసులో ఉన్నటువంటి దుష్క్రియలు చంపుకోవాలి, మనం పాపపు క్రియలని చంపాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వెంటనే ఏలియా చెప్పాడు, మొత్తం నరికి పడేయండి అన్నారు. అది పాత నిబంధన. ఇది తెలియక కొంతమంది దీన్ని లింక్ పెడతారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రార్థన చేయటం, అప్పుడు ఆ విగ్రహ సంబంధమైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ హతం మార్చారు, అంతటితో అంతరించిపోయింది. ఇప్పుడు మన జీవితం ఏం చేయాలంటే, ఏవి మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తున్నాయో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, వాటిని చంపాలి. ఆ శరీర క్రియలు లయపరచబడాలి, అవి పతనం కావాలి. ఇంకా మనం చూసినప్పుడు పవిత్రంగా ఉండాలి ఆ చూపు. ఒక బ్రదర్ సిస్టర్ని చూసినప్పుడు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక పవిత్రమైన చూపు మలచబడుతుంది. దేవుడు చేస్తాడు అది. ఎందుకంటే మీకు అర్థం అవడానికి చిన్న లింక్ చెప్తా. మగ్దలేనే మరి అని ఆమె 7 దెయ్యాలు పట్టిన ఆమెని కావాలనే ఈ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభుల వారి మీదకి పంపించాడు. బహు చక్కటిది అన్నమాట. పెద్ద పెద్ద ధనవంతుల్ని అందరినీ తన వశపరుచుకుంది, డబ్బులు కొల్లగొట్టింది. పిలిచాడు, మేము ఎక్కువ ఇచ్చేస్తాం డబ్బులు, ఆ బోధకుడు ఉన్నాడు యేసు, అతను పడేయాలి, అతన్ని వశపరుచుకోవాలని పంపించారు ప్రభు దగ్గర. ప్రభువారు వెళ్ళాడు, వచ్చేసింది. అందరి దగ్గర లోకంలో ఆ నవ్వు, ఆ చూపులు, ఆ విరుపులు అవన్నీ కూడా ఆయన దగ్గర అలాగ చేసింది. ఆయన అలాగూ కళ్ళు తెరిచి అట్లా చూశాడు. ఈ ప్రభువారి యొక్క కనులోనూ చేస్తుంటే ఆ వెలుగు, ప్రకాశం, ఆ మహిమ తీవ్రత ఆమె కళ్ళను తాకిని. ఆమెలో నుంచి 7 దెయ్యాలు బయటికి, కామ క్రోధ లోభ మోహ బయటకు వచ్చేసి అలాగ పడిపోయి ఆమె పశ్చాత్తాప్తురాలై ఆయన పాదాలను కన్నీటితో తడిపి తుడిచింది. భక్తురాలుగా, పవిత్రురాలుగా, నీతిమంతురాలుగా తీర్చా. అది ఈ పవర్ మనలోకి రావాలి. ఏనానా బ్రదర్స్ సిస్టర్స్లోకి ఇది రావాలి. అందుకే పౌలయ్య అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అది ఇది రావాలి. భక్తి పరిపూర్ణంగా ఉంటే పవిత్రమైన చూపులు, ఆలోచనలు మనలో ఇవి తిష్టేస్తాయి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4లో ఒక మాట అంటాడు, ఆలోచనల మీద చూడండి కావలి ఉండి అని. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, గట్టిగా చప్పట్లు పట్టండి. చూసావా, మన హృదయానికి మన తలంపులకు అది ఇవి జరుగుతాయి నాన్న. దేవునిలో మనం నిష్ఠా నియమాలతో దేవుని దూరం చేసుకోకుండా, ఆయన మహిమను దూరం చేసుకోకుండా మన బ్రతుకు పవిత్రతను మనం కాపాడుకుంటే ప్రభువారు తన పవర్ మన మీద ప్రవహింప చేస్తాడు. ఇంకంతే. వాళ్ళు లంచాలు చూపించినా లోబడం, డబ్బులు చూపించినా లోబడం, మరొకటైనా యేసు రక్తమే జయం. పారిపోతాం యేసులాగా. ఇది కావాలి. ఇక్కడ జరిగినది ఏమిటంటే, ఏలియా గారి విషయంలో అతడు దేవుని దగ్గర ఆ శక్తిని పొందుకున్నాడు, ఆ ప్రభావాన్ని పొందుకున్నాడు. ప్రజలందరికీ యెహోవాయే దేవుడని నిరూపించటానికి ప్రార్థన ప్రభావం గలవాడై అతను ఆ బలర్పించినప్పుడు దేవుడు దాన్ని ఆకాశం అగ్ని కురిపించి దాన్ని బుగ్గిగా చేసేసాడు. చూసారా బాబోయ్, సామాన్యుడు కాదు, యెహోవాయే దేవుడని అందరూ కేకలు. అప్పుడు ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా వీళ్ళందరూ మారిపోయారయ్యా, వీళ్ళ హృదయాలు మారిని, వీరి తలంపులు మారిపోయినాయి, వీరు నీ వైపే చూస్తున్నారు ప్రభువా, నీవే దేవుడని వారు హృదయపూర్వకంగా అంగీకరించారు కనుక నీ బిడ్డలు తిండి తిప్పలు లేకుండా కరువుతో అలమటించి చావడం మంచిది కాదు. నువ్వు వెంటనే వర్షం
గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. దేవుడు వర్షాన్ని కురిపించాడు. చక్కగా ఇక మళ్ళీ మంచిగా పంటలు పడడం ఆరంభమైంది. ఇది నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా, ఈ ఒంటరి స్థితిలో నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 తలగును, ఎన్నిక లేని వారు బలమైనట్టి జనమగును, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమానిపై ప్రకాశముగా ఉదయించే, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలయ్య ఒక మాట అంటాడు. నాన్న ఇదొక్కటి చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసి 2వ పత్రిక 16 చూడండి, 4:16. హల్లెలూయా. ఆమేన్. చూసారా, ఈ భక్తుడు కూడా ముఖమాటం లేకుండా మీ అమ్మగారులాగా గట్టిగా చెప్పేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. తప్పును, బలహీనతను, అవిధేయతను బలపరచడు. ఇతడు ఏం చేశాడు? చాలామంది అతను చాలా వేదన పెట్టారు. ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, మనం ఎక్కడ వెళదామంటే 13వ వచనంలో, త్రోయలో కరుపునొద్దు ఉంచి వచ్చిన అంగీల పుస్తకమును ముఖ్యంగా చర్మపు కాగితం తీసుకొని రమ్ము, అదే అలెగ్జాంద్రను కంచనివాడు. చూసారా ఏం చేశాడు? చాలా అతని విషయమై తిమోతి నీవును, అది అర్థమవుతుందా? అక్కడ మహా అపోస్తులుడు చెప్పాడు, అరే బాబు కొందరు విషయంలో జాగ్రత్తగా ఉండమని. దైవ సేవకురాళ్ళు కూడా మన భక్తిని కాపాడటానికి కొందరు విషయంలో ఎలా ఉండమంటారు మనల్ని? చూశాడు, ఏం చేశాడు? ఎదిరించాడు. చూసారా, ఆయన మంచిగా చెప్పాడు. ఎవరు కూడా పౌలయ్య పక్షంగా నాన్న ఒక్కోసారి అలాగైతే మనకి ఎవరు నిలవరు మన పక్షంగా. చూసారు, మొత్తం కూడా అంత మహాభక్తునే చనిపోయిన వాళ్ళని బ్రతికిచ్చాడు పౌలయ్య. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు. అలాంటి మంచి బోధకుడు ఈయన. సత్యాన్ని ప్రకటించి దాని కొరకు నిలబడేటటువంటి వాడు. నా మట్టుకైతే బ్రతుకుట, చావైతే అని దేవుని కొరకు బ్రతికిన మహాభక్తుడు ఈయన. ఇలాంటి ఆయన విడిచిపోయి వెళ్ళిపోయారంట. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి అద్భుతం. నా ద్వారా అన్యుల జనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు, అది అండి అసలు సంగతి. ఏం జరిగింది? అది పౌలు గారి పక్షమున ఉన్నాడు. అర్థమవుతుందా? మనం దేవునిలో సత్యం కొరకు సరిగా మనం ఉంటే, ఒకవేళ కొందరు మనల్ని విడిచిపోయి వెళ్ళిపోయినా
పౌలు గారితో ఉన్నట్లుగా ప్రభువు ప్రక్కన మన ప్రక్కన నిలిచి ఉంటాడు. ఇంకంతే, నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పౌలైన బలపరిచాడు కనుక సింహముల నోట నుండి ఏం చేశాడు? అది కొంత సింహం లాంటి దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ నుండి భక్తుని రక్షించాడు, సువార్తను ఫలింప చేశాడు, ఇంకనేకులను తన వైపు త్రిప్పుకున్నాడు. దేవుడు పౌలు గారి యొక్క నీతి నిజాయితీని బట్టి ఒక్కడిగా ఉన్న దేవుడు అతనితో ఉండి ఇలాంటి అద్భుతం జరిగించాడు. కనుక మరి దావీదు అన్నట్లుగా మన జీవితంలో కూడా యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. కనుక భక్తి గలవారు లేకపోయినా తన భక్తిని కాపాడమని దేవుని వేడుకున్నాడు, భక్తిని నిలబెట్టుకున్నాడు, అనేకులను దేవునిలో భద్రంగా నడిపించాడు, దేవునికి హృదయానుసారుడుగా అది జీవించాడు. కనుక ఇంకా ఈసారి వచ్చే నెలలో కింద చెప్తాను, కింద పాయింట్, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరని ఈసారి నెలలో చెప్పుకుందాం. మీ కొరకు ఆ పాయింట్ అలా ఉంచుతాను. కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరం, నాకు నేను, మీకు మీరు, అందరం కూడా మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మన స్థితి ఎట్లుంది? ఒకవేళ కొందరు భక్తిహీనులు మన భక్తిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? వాళ్ళకి మనం లోబడిపోతున్నామా? వాళ్ళని ఫాలో అవుతున్నామా? దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నాన్న, నీకు నీవుగా, నాకు నేనుగా, దావీదు అన్నట్లుగా, అయ్యా భక్తి గలవారు ఎవరు లేరయ్యా, అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు నాయన. ఆయన అన్నట్లుగా మనం కూడా దేవుని పాదాల దగ్గర మన ఆత్మీయ స్థితిగతులను బాగు చేసుకుందాం నాన్న. ఏవేవో శోధనలు వస్తుంటాయి, అడ్డులు, అభ్యంతరాలు, ఆటంకాలు వస్తుంటాయి. మనల్ని బలహీనపరచటానికి కొందరు దేవుని నుండి దూరం చేయటానికి ఏవేవో మాటలు పలుకుతుంటారు. అవి మనకొద్దు. దేవుడు మనకు కావాలి, ఆయన సన్నిధి మనకు కావాలి, మనం నిలబడాలి, మనం బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. హృదయం తెరవండి అందరూ.